నోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఆరో మాట సమాప్తమైనది అనే మాట అమ్మగారు అనేక విధాలుగా చెప్పినారు. చాలా సంతోషము. దేవుడు వారిని ఇంకా బలపరుచున్నట్లు ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు. ఆమెకు ఇచ్చిన ఆసక్తిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. చివరి మాట టైం అయిపోయింది కదా, ఇప్పటికే మీరు చాలా ఓపికతో కూర్చున్నారు. అమ్మగారు కొంచెం నవ్వించినారు, కొంత అంటే ఆమె కుటుంబం విషయం కూడా కొంచెం మనకు తెలియజేసినారు. చాలా సంతోషము. దేవునికి వందనాలు తెలియజేస్తున్న బిడ్డలారా, 7వ మాట ఏమన్నది? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట దేవుడు కుమారుడు తండ్రికి తెలియచేస్తున్నాడు. ఇంతసేపు మనము ఈ మాటలలో విన్నాం. 6 మాటలు విన్నాము. చాలా ఓపికతో కూర్చొని విన్నారు. పిల్లలు కూడా శబ్దం లేకుండా కాస్త ఏదో జరిగింది, కానీ పెద్దగా మనకు పిల్లల వల్ల ఇబ్బంది లేకుండా దేవుడు కాపాడినాడు, నెమ్మదిచ్చినాడు. దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు మరి ఇన్ని విధాలుగా మన పట్ల మేలుడు చేస్తూ మరి చివరికి ఏ తండ్రి అయితే భూమికి కుమారుని పంపించినాడో ఆ తండ్రికే తన యొక్క ఆత్మను అప్పగించినాడు. మరి దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డవైతే ఆయన ద్వారా విడుదల పొందించి ఆయన రక్తంలో కడగబడిన బిడ్డ వ్యక్తి చివరి వరకు నీవు ప్రభులో నమ్మకంగా ఉంటే నీ ఆత్మ ఆయనకి అప్పగించాలి. ఒకవేళ నీవు దేవునికి ఇంకా హృదయం యొక్క ఆయన నమ్ముకోక ఒకవేళ నమ్ముకొని ఇటు అటు ఉంటే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు, దేవునితో నువ్వు ఉండలేవు. అందుకే బైబిల్ దేవుని నమ్ముకున్న వాని యొక్క ఆత్మ లూకాసు వార్తలో మనకు కనపడుచున్నది. దరిద్రుడైనటువంటి లాజరు నమ్మకస్తుడై దేవుని నమ్ముకొని దేవుని బిడ్డై తన ఆత్మ దేవునికి అప్పగించుకొని వెళ్ళాడు, పరలోక రాజ్యంలో చేరినాడు. ఒక వ్యక్తికి అన్ని అవకాశాలు కలిగి ధనం ఇచ్చినాడు, ఆస్తి వైభవము సమస్తం ఇచ్చినాడు. ఇదే బాగుంది కదా అనుకొని ఎంతమంది చెప్పినా వినక దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవునికి చెందాల్సిన ఆత్మ దేవునికి చెందక నరకానికి వెళ్ళాడు. ఆయన ఆత్మను నరకానికి అప్పగించుకున్నాడు. అగ్ని ఆరదు, పొరుగు చావదు. నిజంగా దేవుని నమ్మిన ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళుతాడని ఆ నమ్మకం నీకు, ఆ నిశ్చయిత నీకు ఉండాలి. ఇప్పుడు బైబిల్లో 10 మంది కన్యకల జీవితాలు మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 మంది యొక్క ఆత్మలు తలుపులు తెరిచి ఆహ్వానించి రండి అన్నాడు. 5 మంది యొక్క ఆత్మలు లోపలికి చేర్చరాక మీరు ఎవరు నాకు తెలియదన్నాడు. నమ్మిన ప్రతివాడు పరలోక రాజ్యాన్ని పోతాడని బైబిల్ ఏం గ్యారెంటీ చెప్పలే. శిక్ష తప్పించుకుంటావు. నువ్వు నమ్మి తప్పులు పాపలు ఉంటే శిక్ష తప్పించుకున్నావు. కానీ ఆ తర్వాత 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మానవుడు చేసిన ఈ దేహాన్ని బట్టి, ఈ దేహముల అవయములు బట్టి ఒకరోజు మనమందరము న్యాయపీఠం ఎదుట నిలవలసిన రోజు ఉన్నది. ప్రభువు నమ్ముకున్నాక పర్ఫెక్ట్గా ఉంటే పర్వాలేదు, నీకు తీర్పు లేదు.
ప్రభువుని నమ్ముకున్నాక అవకతవకలు కలిగిన జీవితాలు ఉంటాయి. కొంతమంది ఏది చేసేదిలే అట్లలే ఇట్లలే అనుకుంటుంటారు. కానీ అందుకే చివరి వరకు నమ్మకంగా జీవించే వాళ్ళే అనేది బైబిల్లో. తండ్రి దగ్గర నుంచి కుమారుడు భూలోకానికి వచ్చిన 33.5 సంవత్సరాలు జీవించిన, నమ్మకంగా జీవించిన, పాపలోకంలో ఆయనతో పాటు నివసించే ప్రజలు పరిశుద్ధులు, నీతిమంతులు కాదు. మనకి ఎంతో మంది ఉన్నారు, తోటి క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. ఇంతమంది క్రైస్తవులు, ఇన్ని సంఘాలు ఉన్నా అపవిత్రమైన జీవితమే. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపలోకానికి వచ్చినప్పుడు, పాపల మధ్య జీవించినప్పుడు పాపంలో జీవించలే, పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించిన. అంతేకాదు ఆయన దేవుడు కాబట్టి అలా సరిపోయింది. మరి యేసేపు మనలాంటి మనిషే కదా. మరి యేసేపు ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ పాపాత్ములే. పాపుల మధ్యన నీతిమంతుడైన యేసేపు పాపంని అంటుకోకుండా పరిశుద్ధంగా జీవించిన. ఒక సింహాసనం ఎక్కినాడు, రాజకిరీటాలు ఎక్కించుకున్నాడు, రాజవస్త్రాలు కలిగి ఉన్నాడు, రథాల మీద పోతున్నాడు. ఇన్ని వైభవం కలిగిన యేసేపులో గర్వం లేదు. యవనస్తుడు, అందగాడు, అన్ని వదలు కలిగిన మచ్చ డాగు లేని జీవితం ఎవరిది? యేసేపు. ఎంతవరకు? లాస్ట్ వరకు. అందుకే యేసుక్రీస్తుకు యేసేపుకు పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తుకు యేసేపుకు పోలికలు ఉన్నవి. యేసేపు జీవితంలో ఎక్కడ చూసినా మచ్చ లేదు. బైబిల్లో కొంతమంది ఉన్నారు పర్ఫెక్ట్గా జీవించిన వారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల వారు, ఒక దానియేలు, తర్వాత ఏలి అంటే తర్వాత, ఎలీషా అంటే భూసాగర్, తర్వాత అలీషా. ఏలి కూడా ఆయన చరిత్ర గొప్పది, పర్ఫెక్ట్గా జీవించిన వారు. బైబిల్లో కొత్త నిబంధనలో తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నారు, కొంతమంది ఉన్నారు పర్ఫెక్ట్గా జీవించినటువంటి వారు. తక్కినటువంటి వారు బలహీనతలు ఉన్నాయి, లేవని కాదు. పేరుగాంచిన దావీదు కీర్తనలు అని రాసినాడు. బలహీనతలు ఉన్నాయి, లేవని కాదు. కానీ బలహీనతలు ఉండి సరిచేసుకొని సర్దిద్దుకొని మళ్ళీ దేవునికి ఇష్టంగా జీవించినటువంటి వారు కొందరు ఉన్నారు. తెలుసో తెలియక కొంతస్తము తప్పులు చేసి సాయంకాలం పడుకున్నప్పుడు క్షమించమని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన నేను మొన్న కూడా చెప్పినాను, పాపముతో ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడని బైబిల్ చెప్తుంది. తెలియక తప్పు చేస్తే క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తా. ఆయన తండ్రి చిత్త ప్రకారంగా లోకానికి వచ్చి 33.5 సంవత్సరములో ఎటువంటి ప్రజల మధ్య జీవించినాడో మనందరికీ తెలుసు. పామరుల మధ్య, అధికారుల మధ్య, దొంగల మధ్య, దొరల మధ్య, తిరుగుబోతులు, తాగుబోతులు, చెడిపోయిన వారు, వ్యభిచారులు, దుర్మార్గులు, రకరకాల ప్రజలున్న ఈ ప్రజల మధ్య ఈ భూలోకములో ఆయన పరిశుద్ధంగా జీవించిన, పవిత్రంగా జీవించిన. ఏ తండ్రి అయితే ఏం చెప్పినాడో అవన్నీ ఫుల్ఫిల్ చేసినాడు. ఇప్పుడు చెప్పిన మొదటి మాట నుండి 6వ మాట వరకు తండ్రి కదా సమాప్తం చేసినాడు. పనులు ఇచ్చిన పనులన్నీ సమాప్తం చేసినాడు. ఇంకా చివరికి తండ్రి, నువ్వు చెప్పిన పనులన్నీ చేసినాను, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా. ఆయన యోహాను సువార్తలు అంటాడు 10వ అధ్యాయం, మీరు తీయాల్సిన అవసరం లేదు, 15వ వచనం నుంచి 18వ వచనంలో వరకు కదా ఆయన మాట్లాడతాడు. ప్రాణం పెట్టే అధికారము నాకున్నది, తీసివేసే అధికారము నాకున్నది. తండ్రి, సమస్తము నువ్వు నాకు ఇచ్చినది నేను నెరవేర్చనని చెప్పి ఏ తండ్రి అయితే పంపినాడో ఆ తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. వాక్యాలు వింటున్నావు, అప్పగించుకుంటున్నావా? నీ హృదయం దేవునికి అప్పగించుకుంటున్నావా? ఈ 6 మాటలు విన్నావు సిలువల గురించి, ఏమన్నా అర్థమైంది? ఏమన్నా నొచ్చుకున్నావా? ఆ వాక్యం తగిలిందా? ఒకవేళ తగిలించే తప్పుదాలు చేసినావని ఒప్పుకుంటున్నావా? ఏమైనా మనసు చేంజ్ అయిందా? తండ్రి, నా హృదయం కఠినంగా ఉంది, నా హృదయం పండగా ఉన్నది, ఈరోజు నీ వాక్యమైన శుద్ధతో నన్ను కొట్టినావు, నీ శుద్ధతో నా జీవితాన్ని పగలగొట్టావు, నా బండను పగలగొట్టామని నువ్వు చెప్పగలవా? ఏదో వచ్చినా పోతున్న ఇంటిని అని అనుకొని పోతున్నావా? అనేక సార్లు మీకు ఒక కథ చెప్పినా మరొకసారి ఆ కథ చెప్పి నేను ముగిస్తాను. కథ అంటే కథ కాదు,
చివరిలో చెప్పే మాట ఏంటంటే, నాలాంటి ఒక దైవజనుడు అనేకసార్లు మీకు చెప్పిన తనకు ప్రాముఖ్యమైన స్నేహితుడు, ఇద్దరు బాగా చదువుకున్నారు, ఈయన సేవకు వచ్చినాడు, ఆయన ఒక ఉద్యోగి అయినాడు. ఇద్దరు స్నేహితులు బాగా చదువుకున్నారు. ఒక స్నేహితుడు ఒక సేవకుడు, ఒక స్నేహితుడు మంచి బ్యాంకి ఆఫీసర్. ఈ స్నేహితుడు సేవలో ఉన్న స్నేహితుడి మీద చాలా ప్రేమ కాబట్టి ప్రభు నమ్మకాలే నామకార్థంగా ఉన్నాడు. క్రైస్తవుడే నామకార్థంగా ఉన్నాడు. ఈ నామకార్థంగా ఉన్న ఈ స్నేహితుని గురించి సేవలో ఉన్న స్నేహితుడు ఎప్పుడు ప్రార్థన చేసి సమయం ఉన్నప్పుడల్లా ఫలాని వాక్యాలు రాసి పంపించేవాడు. ఈ దినాల్లో ఆయన సరిగా వాక్యం చదవడంట, ఏం చేయడంట, ఉత్తరము ద్వారా వాక్యం రాసి పంపించేవాడు. ఈ దినాల్లో నమ్మిన వాళ్ళకి ఏం పెడుతున్నారు? వాట్సాప్ పెడుతున్నారు. అది అవసరమా? అసలు వాట్సాప్ ఎవరు పెట్టాలా? తెలియని వాళ్ళకు వాట్సాప్ పెట్టాలి వాక్యం, తెలిసిన వానికి వాక్యం పెట్టాలి. దానివల్ల యూజ్ అని నీ చేతులు బైబిల్ లేదా? నువ్వు చెప్పాను పంపాల్సిన అవసరమా వాట్సాప్కి పంపడం? అది ఎవరికి పెట్టాలి వాట్సాప్? తెలియని వారికి వాట్సాప్ పెట్టి పంపాలి. ఆ సేవకుడు ఈయనకు ఉత్తరం రాసి, వారికి క్రైస్తవుడే, కొన్ని బైబిల్లో కొటేషన్ తీసి ఉత్తరం రాసి యేసుక్రీస్తుని తెలుసుకుంటే ఈ బ్యాంకులో ఉన్న ఆయన తీరిక లేదు కాబట్టి ఆయనకు జవాబు వేయలేకపోతున్నాడు. స్నేహితుడు చాలా బాధపడుతున్నాడు. ఇంతగా కలిసిమెలిసి స్నేహంగా ఉన్నాం కదా, ఈయన ఎట్టైనా రక్షించుకోవాలి, నా స్నేహితుడిని రక్షించుకోవాలి, ఎప్పుడు ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తున్నాడని చెప్పి చాలా బాధపడి ఆయన కోసం ప్రార్థన చేస్తుంటే జవాబు సరిగా వస్తలే, చదువుతలే, ప్రార్థన చేస్తలే, నా కోసం ప్రార్థన చేయమని కూడా చెప్పేవాడు కాదంట. సరే ఏమో మరొకసారి ఉత్తరం రాసినాడు, తల్లికి ఉత్తరం రాసినాడు. ఈయన వినడని తల్లికి ఉత్తరం రాసినాడు. అమ్మా, పలాని స్థలములో సువార్త కూటాలు, స్వస్థత కూటాలు కాదు, ఉద్యోగ కూటాలు, దేవుని వాక్యం చెప్పే విషయాలు పలాని గ్రామంలో పలాని ప్రాంతంలో ఉద్యోగ కూటాలు ఏర్పాటు చేసినాము. నేను చెప్తే వాడు వినకున్నాడు. ఏమన్నా నీ మాట వింటే వాడిని తీసుకొని 2 రాత్రులు సాయంకాలం కదా తీసుకొని బాబుని తీసుకుందా, దేవుని వాక్యం వింటే ఏమన్నా బాగుంటుందని ఉత్తరం ద్వారా తల్లికి రాస్తే తల్లి కుమారుని చెప్పింది. తల్లి మాట విని 2 రోజులు సాయంకాలం కదా గూడు మిగించుకొని కారు తీసుకొని సువార్త మీటింగ్లు వెళ్ళాడు. ఎవరు? స్నేహితుడు తన తల్లి కుమారుని తీసుకొని మీటింగ్కి వచ్చినాడు. 2 రోజులు వాక్యం వింటున్నాడు. సువార్తే కేవలం గాస్పెల్ గురించి మాట్లాడుతున్నాడు. యేసు ఎందుకు వచ్చినాడు, ఎవరి కోసం వచ్చినాడు, ఎందుకు ఆయన మానవుల కోసం చనిపోయాడు, కేవలం గాస్పెల్ గురించే మాట్లాడుతున్నాడు. ఆ స్నేహితుడు ఈయన తల్లి ఇద్దరు కూర్చొని వాక్యం వింటున్నారు. చివరిలో ఆర్డర్ కాల్ ఇచ్చిన. ఈ దినాల ఆర్డర్ కాల్ ఏమంటే డిసీజ్ ఉన్నాయా, వెడ్డింగ్స్ ఉన్నాయా, బర్త్డేలు ఉన్నాయా, అలాంటి వాళ్ళు రాండి, నేను మీకోసము. ఇది మన ఈ దినాల్లో జరిగేటువంటి ఆర్డర్ కాల్. దేనికి ఇవ్వాలి? దేనికి ఆర్డర్ కాల్ ఇవ్వాలి? ప్రజలు పిలవాలి బర్త్డేలకు? దీనికి కాదు. అది చాలా మంది సంఘాలలో అది నేర్చుకున్నారు. అది ఇంపార్టెంట్ కాదు. చివరిలో ఆర్డర్ కాల్ ఇచ్చినారు. ఎవరైనా యేసు క్రీస్తును, ఇప్పుడు వాక్యం విన్నారు, ఎవరైనా యేసు క్రీస్తును నమ్మకుండా, యేసుక్రీస్తుకు హృదయం ఇవ్వకుండా, రక్షణ పొందకుండా పాపములు ఉంటే ఇదిగో ఇది మిక్కిలి అనుకూల సమయం. మీ హృదయం దేవునికి ఇవ్వండి. మీరు దేవునికి హృదయం ఇచ్చే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. ఇప్పుడు చనిపోయిన మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని ఆయన ఆటకాలు 5 నిమిషాలు ఇదే మాట చెబుతున్నాడు. మోసపోవకండి, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినము. పాపములు ఒప్పుకో, పాపము నుంచి విడుదల పొందు, నీ హృదయం నీవు దేవునికి సమర్పించుకొని ఆ ఆటకాలు 5-10 నిమిషాలు ఇలాంటి మాటలు చెప్తుంటే తల్లి ప్రభు నమ్ముకున్నది. తల్లి పక్కన కూర్చొని, నాయనా ఇది చివరి రోజు ఒకవేళ అయితే నువ్వు ప్రభు నమ్ముకలేదని చెప్పి తల్లి పక్కన కూర్చున్న కుమారునితో చెప్తుంది, యేసయ్య నమ్ముకున్న ఆయన నామకార్థకుండా పని. తల్లి కుమారుని చెప్తుంది, ఇది చివరి రోజు కాబోతు, ఒకవేళ అయితే నువ్వు ఏమవుతావు నాయనా, నరకానికి పోతావని. తల్లి పక్కన కూర్చొని ఆ సేవకుడు ఆటగాలు ఇస్తుంటే నమ్ముకో, తెలుసుకుని ఆయన పాపలు ఒప్పుకో, పాపను క్షమించే దేవుడు రక్షకుడని తల్లి కుమారుని చెప్తుంటే
కుమారుడు కఠిన హృదయం కలిగి తల్లి మాట ఆటకాలం నా సేవకుడు చెప్తున్న సేవకుడి మాట నిర్లక్ష్యం చేసి వచ్చినాడు, మీటింగ్లో కూర్చున్నాడు, సేవకుడితో కలిసినాడు, మాట్లాడాలన్నాడు. తిరిగి రిటర్న్గా కారు తీసుకొని తన తల్లిని తీసుకొని ప్రయాణంలో వస్తున్నాడు. ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. బ్యాంకింగ్ మేనేజరు, ఆఫీసరు తల్లిని కూర్చోబెట్టుకొని తీర్మానం చేయక, యేసు నమ్మకక, పాపలు ఒప్పుకక, యేసుకు హృదయం సమర్పించకుండా తిరిగి ప్రయాణంలో వస్తున్నాడు. ఆయనే డ్రైవింగ్ చేస్తూ ప్రయాణంలో ఒక చెట్టుకు బలంగా కొట్టుకొని తల్లి అలాగే బ్రతికి ఉంది, కుమారుడు అలాగే చనిపోయినాడు. తల్లి అలాగే ఉన్నది. ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు, ఒకరు వెత్తబడతారు, ఒకరు విడబడతారు. తల్లి అలాగే ఉన్నది. తల్లికి ఒక గాయం తగలే, ఈయనకు చెట్టు కొట్టుకొని బలంగా ప్రాణము విడిచిపోయినాడు, చనిపోయినాడు. తల్లి చెప్తుంది, తల్లి ఏడవలే, తల్లి చెప్తుంది, కుమారుడా నీ స్నేహితుడు ఎంతో ప్రతిమలాడి యేసుని నమ్ముకో, నీ హృదయం దేవునికి సమర్పించుకో, ఆయనకు సమర్పించుకో, నీ పాపములు ఒప్పుకొని, నీ స్నేహితుడు ఇంతగా రాత్రంతా చెప్పినా నువ్వు వినలేదని తల్లి ఆ మాట చెప్పి బాధపడింది. కానీ ఆయన కోసము ఏడవలే. కళ్ళెదుట కొడుకు చనిపోతే తల్లి ఏడవలే. అదే మాట చెప్తుంది కొడుకు, నువ్వేగిన ఆ రోజు ఈ రాత్రిగా తీర్మానం చేసింటే, నీ హృదయం దేవునికి అప్పగించింటే, నీ ఆత్మ దేవునికి ఇచ్చింటే, నీవు నేను క్షేమంగా ఇంటికి ఆ మాటలే అనుకుంటుంది తల్లి. ఒక్కసారి ఆలోచించు, ఇన్ని మాటలు విన్నావు, నీ హృదయము దేవునికి అప్పగించి వెళ్తావా? మళ్ళా సంవత్సరం చూస్తావు అనుకుంటావా? ఏదో వస్తున్నా పోతున్నా వింటున్నా చేస్తున్నామని అనుకుంటున్నావు. ఆపద కాల సమయమున సువార్త చెప్పే సేవకుని మాటలు వినండి. డిసీజ్ ముఖ్యం కాదు, రాండి మీ సమస్యల కోసము, మీ పిల్లల కోసము, మీకు పెళ్లిళ్ళ కోసము, మీ ప్రమోషన్ల కోసం. ఇది కాదు, ఇది ఆటకాలు కాదు, ఇది మోసపోతారు. ఆటకాలనగా యేసు క్రీస్తును హృదయంలో చేర్చుకోమని, పాపము నుంచి విడుదల పొందమని, శాపము నుంచి విడుదల పొందమని, ఆయన మన కోసం వచ్చినాడని, మన కోసం శ్రమపడినాడని, మన కోసం మరణించినాడని ఈ మాటలు క్రీస్తుని ఎరగని వారు చెప్తే, హృదయాలు తాకితే ఆ వ్యక్తి లేచి ఏం చేయాలా? ముందుకు రావాలి. పాస్ గారు ఇంకా నాకు చెప్పు, ఇంకా నేను తెలుసుకోవాలని వస్తే ఆ వ్యక్తి జీవితం ధన్యకరం ముగిస్తున్నాను. ఈ సమయమున ఈ 6 మాటలు విన్నావు. ఇప్పుడు నువ్వు నిజంగా యేసు క్రీస్తును నమ్ముకొని ఉంటే మంచిదే, ఇంకా బలపడు, స్థిరపడు. యేసుక్రీస్తుకు హృదయం ఇవ్వకుండా, యేసుకు నువ్వు నిన్ను సమర్పించకుండా ఒకవేళ వెళితే సాయంకాలం ఏమి జరుగుతుంది నీకేమీ తెలియదు. ఏ గడియ ఏమి జరుగుతుంది నీకు తెలియదు, గ్యారంటీ లేదు. మానవుడు ఎప్పుడు ఏమవుతాడో చెప్పలేము. ఇది అనుకూల సమయం మారు మనసు పొందడానికి, పాపములు ఒప్పుకోవడానికి, పాపములు విడిచిపెట్టడానికి, దేవునికి హృదయం ఇవ్వడానికి. సులమిత్రి ఇంటికి వెళ్ళి దేవుడు పరమగీతములో తలుపు తట్టున్నాడు. ఎంత చెప్పినా తలుపు తీయలేదు. తలుపు సందులో చేయి పెట్టినాడు. నా గాయాలను చూసి చేయి తలుపు తెరుస్తావని తలుపు తెరవలే. నిలవనంతసేపు నిలవన్నాడు. ఎండ, వాన, చలి నిలవనంతసేపు నిలవన్నాడు. పిలిచినా పలకలేదు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఈమె తలుపు తీసి లోపల వెళ్ళిపోయినాడు. ఈమెనేమో టీక్ టాకులు తయారైంది, వేసుకున్న ఆభరణాలు అవన్నీ వేసుకొని నా ప్రియుడు ఏడని వెతుకుంటూ పోయిన లోపల ఆ ఆభరణం చూసి దొంగలు ఆమెను కొట్టి వేసిన. ఇంటికి వచ్చిన వ్యక్తిని కాదంటావా? పేరు పెట్టి పిలిచిన వ్యక్తిని కాదంటావా? తలుపు సందులో చేయి పెట్టిన వ్యక్తిని నేను తిరస్కరిస్తావా? ఒకవేళ నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే, అవకాశం మళ్ళీ రాకపోతే ఆ తర్వాత ఏమిటి? ఎవరికి నీ ఆత్మను అప్పగిస్తావు? సాతానికి అప్పగిస్తావా? వాడు తీసుకొని నరకానికి పోతాడు. నరకం తప్పించుకోబడిన దేవుడు బ్రతిమలాడుచున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొనిస్తున్న సమస్తమైన జీవులారా నా యొద్దకు
రండి, నీ బరువు నాకు అప్పగించి వెళ్ళమంటున్నాడు, నీ ఆత్మ నాకు అప్పగించి వెళ్ళమంటున్నాడు. ఒక్క నిమిషం 6 మాటలు 7 మాటలు 6 మాటలు విన్నావు. ముగింపులో దేవా, నేను నామకార్థంగా వస్తున్నా పోతున్నా, సిలువను మోసుకుపోతున్నప్పుడు సిలువ యాత్రలో నా కొరకు ఇన్ని శ్రమల, ఇన్ని వేదనల, ఇంత అవమానమా, ప్రాణం అప్పగించిన నా కొరకు ముయ్యబడిన కన్ను నాయన నాకు తెలియజేసినావు. నేను పాపిని ప్రభువా, నువ్వు రక్షకుడు. నేను పాపిని, నువ్వు రక్షకుడు. తండ్రి, ఈరోజు నా ఆత్మనికి అప్పగిస్తున్నానని చిన్న తీర్మానం చేసి దేవునికి అప్పగించుకో. ప్రార్థన చేస్తా. అలాంటి తీర్మానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, దేవునికి హృదయం ఇవ్వకుండా, దేవునికి సమర్పించుకోకుండా నువ్వు ఉంటే సమర్పించుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నావు. ఒక నిమిషం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని ఉంటే, ఈ 6 మాటలు విన్నటువంటి వ్యక్తి సిలువలో యేసుప్రభు చెప్పిన మాటలు వినించి నీ హృదయం దేవునికి అప్పగించి వెళ్ళాలని మనవి చేస్తున్నావు. ఒక నిమిషం మోసపోకుండా నీకై నువ్వు అర్థం చేసుకుంటే నీ చేయి పైకెత్తు. నీ హృదయం దేవునికి ఇవ్వాలనుకుంటున్నావా? నీ ఆత్మ దేవునికి ఇవ్వాలనుకుంటున్నావా? నువ్వు ధన్యుడా. మోసపోవద్దు బిడ్డల, చేతిన బిడ్డలు బట్టి వందనాలు. సిగ్గుపడకండి. నేను ఎట్టెత్తినను చేయి, నా చెయ్యి ఎంత పైకెత్తినా తేటగా పైకెత్తాను. సిగ్గుపడద్దు. చేతిన బిడ్డలు బట్టి వందనాలు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఇంకా తెలుసుకోండి, దేవుని మీద ఆధారపడండి. ఎటువంటి వ్యక్తిని దేవుడు క్షమించేవాడు, ప్రేమించే దేవుడు. చేతులెత్తిన బిడ్డల కోసం ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి గొప్ప నాయన, నీ వాక్యం విన్నారు తండ్రి. నువ్వు మా కొరకు వచ్చినామని నమ్మినా, మా కొరకు శ్రమ పడినామని నమ్మినా, మా కొరకు మరణించినావు, తిరిగి లేచినామని